ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందైతే కింద నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే నా టెలిగ్రామ్లో అయితే జాయిన్ కానీ ఫ్రెండ్స్. ఓకేనా, దాంట్లో వచ్చేసి నేనైతే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అండ్ చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ అలాగే కొన్ని యాప్ లింక్స్ అయితే వితౌట్ మోడల్ మొత్తం అనేది నేనైతే ప్రొవైడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడ జాయిన్ కానీ ఇన్ కేస్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అనేది వర్క్ కానట్లయితే మీరు సర్చ్ బార్లోకి వెళ్ళేసి మహి ఎడిటింగ్ వాళ్ళు టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. మీరు ఆన్సర్ కూడా నా టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఫ్రెండ్స్. అలాగే అయితే చాలా మూవీ పోస్ట్ ఎడిటింగ్ అయితే చేసిన ఫ్రెండ్స్. ఒకసారి మీరు అవైతే చూడనట్లయితే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఇక్కడ ఒక పోస్టర్ కనిపిస్తుంది కదా, ఈ మూవీ పోస్టర్ ఎడిటింగ్ అయితే చేసిన ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మూవీ పోస్టర్ ఎడిటింగ్స్ అని ఉంటాయి లాస్ట్లో. దాని కింద ఉన్న పోస్టర్లన్నీ మీ మూవీ పోస్టర్ ఎడిటింగ్లో మీరు ఒకసారి అయితే వెళ్ళి వీలుంటే అవి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అవి అయితే చూడి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎంచుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా యాడెడ్ ఫోటో అని, యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీ డాడీ మీరున్న ఫోటోని అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇన్ కేసు మీ డాడీ మీరున్న ఫోటో మీ దగ్గర లేనట్లయితే జస్ట్ ఆ రెండు ఫోటోలను అయితే అటాచ్ చేసేసి ఇక్కడ మీరైతే యాడ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరైతే సింగిల్గా ఉన్న ఫోటోస్తో యాడ్ చేయాల్సి వస్తుంది. ఇద్దరు ఉండాలని ఏం లేదు, జస్ట్ సింగిల్గా ఉన్న ఫోటోస్తో మీరైతే ఇక్కడ ఈ విధంగా అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎరేజర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఎరేజర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఎరేజ్ మీద క్లిక్ చేయండి. దీని ఆపోజిట్ కూడా 70 పెట్టండి. 70 పెట్టేసి ఒకసారి కింద ఈ విధంగా ఈ లైన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ లైన్ అయితే ఈ విధంగా మీరైతే ఎరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ లైన్ని ఎరేజ్ చేయండి. ఈ విధంగా మీరైతే ఈ లైన్ అయితే ఎరేజ్ చేసిన తర్వాత ఇక్కడ ఓపోసిట్ వచ్చేసి 2 తక్కువ పెట్టండి. తక్కువ సైజ్ వచ్చేసి 76 పెట్టండి. 76 పెట్టేసి ఒకసారి ఈ విధంగా అయితే మీరైతే ఎరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే ఇప్పుడే చెప్తున్నా మీరు సింగిల్ ఉన్న ఫోటోస్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా చేసిన తర్వాత రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. రైట్ సింబల్ మీద చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఓపోసిటీ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓపోసిటీ మీద క్లిక్ చేయండి. ఓపోసిటీ మీద క్లిక్ చేసి ఓపోసిటీ వచ్చేసి 85 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సింపుల్గా రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ మీద చేసిన తర్వాత మళ్ళీ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీ ఫోటో ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ ఫోటో ఎంచుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ అనిపిస్తుంది కదా యాడెడ్, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, దాని మీద క్లిక్ చేసి మీ ఫోటో అనేది ఇక్కడ ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఇవన్నీ ఉంటే ఎరేజ్ అయితే తీసుకొని రైట్ సింబల్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే మీ ఫోటో అనేది ఈ విధంగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ సింబల్ మీద ఇవ్వకండి ఫ్రెండ్స్. ఓకేనా, సైడ్ ట్యాప్ చేసి ఇక్కడ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు షాడో పిఎన్జీ అయితే ఒకటైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, షాడో పిఎన్జీ అయితే మీరైతే ఇక్కడైతే ఎంచుకున్న తర్వాత మళ్ళీ యాడెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ షాడో తీసుకొచ్చి ఇక్కడ లెగ్స్ కార్డ్ ఈ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎరేజర్ సింబల్ మీద ఇది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మూవ్ డౌన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా మూవ్ డౌన్ మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ సింబల్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ మీద ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అయితే ఒకటి విగ్నిటీ ఎఫెక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ఎంచుకోండి. ఇది ఎంచుకున్న తర్వాత మళ్ళీ యాడెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని అయితే సైజ్ అనేది ఇట్లా ఇంక్రీజ్ చేసుకుని దీని వచ్చేసి లెగ్స్ కార్డ్ ఈ విధంగా పెట్టండి. పెట్టిన తర్వాత రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ చేసిన తర్వాత మళ్ళీ యాడెడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ హ్యాపీ ఫాదర్స్ డే అనే ఒక టెక్స్ట్ పిఎన్జీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ హ్యాపీ టెక్స్ట్ పిఎన్జీ అయితే ఎంచుకొని ఇక్కడ మీ మొక్కలను చూసినావా ఈ ప్లేస్లో దీన్ని అయితే ఈ విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, పెట్టుకున్న తర్వాత దీన్ని ఆపోజిట్ వచ్చేసి మీరైతే ఒక 80 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, 80 పెట్టుకున్న తర్వాత సింపుల్గా రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ మీద చేసిన తర్వాత మీ ఇమేజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా వచ్చిన తర్వాత మీరైతే సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇప్పుడైతే స్నాప్చాట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే స్నాప్చాట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. స్నాప్చాట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఇమేజ్ అయితే మీరైతే అక్కడ సేవ్ చేసిన ఇమేజ్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎంచుకున్న తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కిందికి రాండి ఫ్రెండ్స్. ఇక్కడ విగ్నిటీ అన్న ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విగ్నిటీని వచ్చేసి ఒక -35 పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ టోన్ ఇమేజ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ హైలైట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. హైలైట్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఇక్కడ వామ్తో ఉంటుంది ఫ్రెండ్స్. వామ్తో వచ్చేసి కొంచెం పెంచండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ షాడోనెస్ వచ్చేసి కొంచెం తగ్గించండి ఫ్రెండ్స్. ఓకేనా, తగ్గిస్తే మీ ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే కొంచెం అయితే కలర్ రిటచ్ అయితే అయితే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. అలాగే మీరైతే ఇంత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సైనింగ్ అప్ దిస్ ఇస్ మహేష్ గుంటి. జై హింద్.